మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని డోర్నకల్ తహసీల్దార్ కృష్ణవేణి తెలిపారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని పక్కదోవ పట్టించాలని చూస్తే స్థానిక ప్రజలు నాకు ఫిర్యాదు చేయాలని డోర్నకల్ తహసీల్దార్ కృష్ణవేణి తెలిపారు. డోర్నకల్ గార్ల మండల రైతులు పండించిన సన్నవడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసి రైస్ మిల్లుల ద్వారా బియ్యాన్ని సేకరించి గార్ల గోడౌన్లో నిల్వ ఉంచి డోర్నకల్ గార్ల మండలంలో ఉన్న రేషన్ డీలర్లకు పంపి ప్రజలకు అందజేస్తున్నామని తహసీల్దార్ కృష్ణవేణి తెలిపారు. గోడౌన్ లో మేము స్టోర్ చేసాము డోర్నకల్ గార్ల. అవే మళ్ళీ మనకి సన్న బియ్యం రూపంలో వస్తున్నాయి. మీరు అది తెలుసుకుంటున్నారో లేదో. ఇప్పుడు మనం అంటే అందరూ ఏదో అపోహలు అనుకుంటారు, కానీ ఇది నిజం. మనము మొన్న రీసెంట్ గా కొన్న వడ్ల నుంచి ధాన్యం తీసి ఆ ధాన్యాన్ని మనం గార్ల గోడౌన్ నుంచి మన రెండు మండలాలు అంటే గార్ల డోర్నకల్ మండలాలు మీరు రీసెంట్ గా అంటే ఒక 2 నెలల క్రితం మీరు కొనుగోలు చేసిన ధాన్యం నుంచి వచ్చే రైసే మనం అందరము తినేది. కాబట్టి మీరు దయచేసి సార్ సన్న బియ్యంలో కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా కూడా మేము రెవెన్యూ వాళ్ళు డిఎస్ఓ సిబ్బంది ఉంటున్నారు. ఎవరికైనా మీకు రేషన్ షాప్లో రేషన్ ఇవ్వకపోయినా కూడా మీరు మాకు చెప్పొచ్చు. అంటే మీ ద్వారా 10 మందికి చెప్పండి. ఇప్పుడు దయచేసి అందరికీ సన్న బియ్యం వస్తుంది కాబట్టి అందరూ తీసుకోండి. అందరూ మనం సన్న బియ్యం తీసుకుంటే మనకి పక్కదారి పట్టడానికి కూడా వీలు ఉండదు. కాబట్టి మీరు మహిళల ద్వారానే ఏదైనా జరుగుతుంది. కాబట్టి సన్న బియ్యం విషయంలో కూడా మీ వల్ల లబ్ధిదారులందరికీ కూడా సన్న బియ్యం చేకూరాలని కోరుకుంటున్నాను.